సార్ మా గ్రామానికి 178 ఇందిరమ్మ ఇండ్ల కొరకని అప్లికేషన్ పెట్టుకుంటే పాలన సేవా కేంద్రాలు ఉన్నాయో అక్కడ మీరు ఇవ్వవచ్చు. దెర్ ఇస్ నో ఏమైనా ప్రాబ్లం లేదు, ఏమైనా టెన్షన్ లేదు, మీ పేర్లు లేదు, మీరు తొందరగా మీ అప్లికేషన్ ఇవ్వండి. ఇప్పుడు పేర్లు కూడా చదువుతున్నారు. అవసరం లేదా? అవసరం లేకుండా ఏదైనా మిస్ అయితే పేరు చెప్పండి. అదేం తొందరపాటు. ఆ లిస్ట్ వచ్చిందే ఫైనల్ కాదు, లిస్ట్ వచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చేది కాదు. ఎవరికి అవసరమో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. దాంతోపాటు రేషన్ కార్డులు వచ్చేసి 40 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ 40లో ఎవరికైనా నిజంగా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండి వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి అవసరమా లేదా, ఎవరైనా మిస్ అయితే వాళ్ళు యాడ్ చేయండి. ఇదేం ఈరోజు రేపు ఎల్లుండి ఫైనల్ ఏం కాదు. 26 తారీఖు వరకు ఎంతమంది ఫైనల్ అయితే అవి ఇస్తాం. ఇది కంటిన్యూగా ఎప్పటికీ ఏం అవసరం ఉన్నా రేషన్ కార్డు ఇస్తాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని ఒక స్కీమ్ చెప్పినాం మనం. పొలం లేని రైతులందరికీ ఉపాధి హామీ కూలీలో పోయి అందులో పనిచేసిన వాళ్ళందరికీ మనం 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పినాం. అది కూడా దాదాపు మన దగ్గర 12 మంది వచ్చినట్టున్నారు. అవునమ్మా, ఒకటి మనం రిలీజ్ చేసినట్టున్నాం. 11 మంది ఉన్నారు. అవి కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి గ్రామ సభలో. తప్పు ఉంటే ఏమైనా ఇది అవసరం లేదంటే తీసేస్తారు. ఈ 12, 11 కాకుండా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా మిస్టేక్ ఉంటే యాడ్ చేస్తారు. మీరేం తొందరపడి అక్కడిక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆర్థిక సహాయం అందించడం కొరకు ఏర్పాట్లు చేస్తున్నాము. రైతు సంక్షేమమే మన ప్రభుత్వం మొదటి ప్రధాన అంశం. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు